Hi, hello, namaste, vanakkam, adab. How are you all? Hope all you are doing good, great and wonderful, right? నాకు తెలుసు అందరూ బాగుంటారు, ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే మన నినాదం ఇది. సో ఇక్కడ వచ్చేసి మనము 10th క్లాస్ SA1 ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ అన్న, దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ వెళ్ళే ముందు తప్పకుండా నేర్చుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. సో మీ అందరికీ బాగా తెలుసు, మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తూ ఉన్నాము. అండ్ వీ హ్యావ్ ప్రూవెన్ ఆల్సో, మనం ఆల్రెడీ లాస్ట్ చేసిన ప్రతి సెషన్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మీరు కూడా చెప్పారు నాకు సేమ్ సిమిలర్గా తెలుగు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న ఇవి, ఓకేనా? సో దీని యొక్క నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో అటాచ్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా సింపుల్గా ఏం చేయాలి, సింపుల్గా మీరు నేర్చుకోండి అండ్ వీడియో చూడండి, నేర్చుకోండి అండ్ రైట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, ఓకే? సో కంపల్సరీ తప్పకుండా మంచిగా అటెంప్ట్ చేస్తారు నేర్చుకోవడం వల్ల. సో ఈ వీడియో చూసి మొత్తం నేర్చుకోండి. సో హియర్ దిస్ ఈజ్ శ్రీకాంత్ సార్, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్, అండ్ వెల్కమ్ టు వేదాంతు తెలంగాణ 9 and 10. చలో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ వితౌట్ ఎనీ డిలే. సో ఎట్లాంటి డిలే లేకుండా మన సెషన్ స్టార్ట్ చేసేద్దాం నాన్న. ఇక్కడ చూడొచ్చు మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ వేదాంతు తెలంగాణ 9 and 10. దీస్ ఆర్ అవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం యూజ్ చేస్తూ ఉన్నాము, అండ్ టెలిగ్రామ్ వచ్చేసి నోట్స్ కోసం యూజ్ చేస్తూ ఉన్నాము, అండ్ వేదాంతు తెలంగాణ 9 and 10. దిస్ ఈజ్ మోస్ట్ ఎంతూజియాస్టిక్, ఇంట్రెస్టింగ్ అండ్ ఎనర్జెటిక్ ఛానల్ ఇన్ ద యూట్యూబ్ ఇట్ సెల్ఫ్. సో మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ బి గెటింగ్ ఆల్ ద అప్డేట్స్, ఓకే? అండ్ నెక్స్ట్, MVSAT is now online అన్న. సో యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు బికమ్ ఎ నేషనల్ ఛాంపియన్. సో MVSAT టెస్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు, ఓకేనా? సో యూ హ్యావ్ ఛాన్స్ టు బికమ్ నేషనల్ ఛాంపియన్ అండ్ దట్ లాస్ట్ డేట్ ఈస్ what 28th October, టుడే ఓన్లీ, ఓకేనా? సో టుడే ఈస్ ద లాస్ట్ డేట్, బట్ ఓకే. సో మీరు చేయాల్సిందల్లా డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసేసి మీరేం చేయాలి, సో 28th లాస్ట్ డేట్ కాబట్టి మీరు చేయాల్సిందల్లా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. అండ్ మోస్ట్లీ ఇట్ విల్ బీ ఎక్స్టెండింగ్ అప్ టు 2nd November నాన్న. 2nd November వరకు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గెట్ ఆల్ ఇండియా ర్యాంక్ అమాంగ్ 2.5 lakh టెస్ట్ టేకర్స్ అండ్ అప్ టు 100% స్కాలర్షిప్ అండ్ 150 crore వర్త్ ఆఫ్ స్కాలర్షిప్ అండ్ రివార్డ్స్ అండ్ 2 crore వర్త్ ఆఫ్ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? సో రివార్డ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. సో దిస్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ నేషనల్ లెవెల్ స్కాలర్షిప్ టెస్ట్ డిజైన్ టు ఐడెంటిఫై రివార్డ్ అండ్ రియల్ అచీవర్స్. యూ విల్ బి గెటింగ్ ఆల్ ఇండియా ర్యాంక్ అమాంగ్ 2.5 lakh టెస్ట్ టేకర్స్ అండ్ 100% స్కాలర్షిప్ ఆన్ based on your Vedantu score and MVSAT score and detailed mark sheet, learning style report and cognitive report కూడా ఇవ్వడం జరుగుతుంది. 1-on-1 కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్ అన్న, రైట్? సో విన్ ఫుల్లీ పే ట్రిప్ టు యూనివర్సల్ స్టూడియో సింగపూర్కి తీసుకెళ్తా ఉన్నాము. ఫుల్లీ పే ట్రిప్ ఇది. అడ్వాన్స్డ్ ఏ వర్క్షాప్ విత్ పుల్కిట్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఐఫోన్స్ అండ్ ఐప్యాడ్స్ అండ్ స్మార్ట్ వాచెస్ అండ్ హెడ్ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బై రైటింగ్ MVSAT లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది, ఓకేనా? రిజిస్ట్రేషన్ చేసేసుకుని ఇప్పుడే. సో MVSAT ర్యాంకర్స్ విల్ గెట్ 2 crore వర్త్ ఆఫ్ ప్రైజెస్, ఇంటర్నేషనల్ ట్రిప్స్, అప్ టు 100% స్కాలర్షిప్ అండ్ ఫ్రీ డౌట్ యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 100% స్కాలర్షిప్ అండ్ వేదాంతుస్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ ఇస్తూ ఉన్నాము. అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ ఫర్ 2 crore నాన్న, ఇంక్లూడింగ్ ల్యాప్టాప్స్, ఐఫోన్స్ అండ్ ఐప్యాడ్స్ అండ్ డ్రోన్స్ కూడా ఇస్తూ ఉన్నాము. అండ్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రీ డౌట్ యాప్ నాన్న ఫర్ 24/7 అంటే సో కంప్లీట్గా మీకు ప్రతిరోజు కూడా 24 hours మీకు డౌట్ సాల్వింగ్ యాప్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా అన్లిమిటెడ్ డౌట్ యాప్ కావాలంటే MVSAT రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ రాసేయండి ఇప్పుడే, ఓకే? నెక్స్ట్ మనకి ఎవ్రీవన్ హూ టేక్స్ ద టెస్ట్ దే విల్ గెట్ ఎండ్ టర్మ్ రివిజన్ కోర్స్, క్వశ్చన్ బ్యాంక్స్, హ్యాండ్ బుక్, మెంటర్షిప్, ఓకేనా? సో మెంటర్షిప్ సెషన్ కూడా ఇస్తున్నాము. ఎండ్ టర్మ్ కోర్స్ అన్న వర్త్ ఆఫ్ 15,000 rupees ఫ్రీగా ఇచ్చేస్తున్నాము. 500 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్క్లూజివ్ టాపర్స్ హ్యాండ్ బుక్ అండ్ 1-on-1 కౌన్సిలింగ్ బెస్ట్ మెంబర్ లైక్ మెంటర్షిప్ ప్యానల్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ రిజిస్టర్ నౌ ఇట్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ మనకి సో రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లేదు అని అంటే గూగుల్ కానీ ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి MVSAT.vedantu.com క్లిక్ చేయండి అండ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ విత్ OTP అండ్ రిజిస్టర్ విత్ OTP, సెలెక్ట్ యువర్ సిటీ, ఫిల్ యువర్ డీటెయిల్స్, క్లిక్ టు రిజిస్టర్ అండ్ జాయిన్ అవర్ వేదాంతు అచీవర్స్ కమ్యూనిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఈస్ నో ఎగ్జామ్ ఫీజ్ అని, అసలు ఎగ్జామ్ ఫీజ్ అనేది లేదు, ఫ్రీగా రాసేయచ్చు. సో రిజల్ట్స్ వచ్చేసి 1st November లోపు ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 7 to 10 ఆల్ స్ట్రీమ్స్, 11 to 13 అన్న సైన్స్ స్ట్రీమ్స్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ద like appear can for the test 25-26 academic year. So this is all about MVSAT. మీరు చేయాల్సిందల్లా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇప్పుడే, ఓకేనా? చలో లెట్స్ స్టార్ట్ అవర్ తెలుగు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్. యూ మైట్ సీ దీస్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ అని. మీ ఎగ్జామ్లో కంపల్సరీ ఈ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి, అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాను. సో దానశీలము లెసన్ నుంచి మనము ఏం క్వశ్చన్స్ రాబోతూ ఉన్నాయి, అసలు ఏముంటాయని చెప్పి చూద్దాం. ఇక్కడ
ఫస్ట్ కవి పరిచయం నాన్న మీరు మోస్ట్ ఇంపార్టెంట్ నేర్చుకోవాల్సింది ప్రతి లెసన్కి కవి పరిచయం నేర్చుకోవాలి నాన్న, ఓకేనా? ప్రతి లెసన్ కూడా కవి పరిచయం నేర్చుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దానశీలము లెసన్ యొక్క కవి పేరు వచ్చేసి మనకి బమ్మెర పోతనామాత్యుడు, మనము పోతన అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో గ్రహింపబడిన గ్రంథం ఏ గ్రంథం నుండి వచ్చింది దానశీలం అనేది? శ్రీమద్భాగవతంలోని 8వ స్కందంలోని వామన చరిత్రలో ఉందన్న. ఇది మనకి శ్రీమద్భాగవతం అనే గ్రంథంలోని 8వ స్కందములోని వామన చరిత్ర నుంచి ఈ లెసన్ అనేది రావడం జరిగిందన్న దానశీలము. పోతన తల్లిదండ్రులు వచ్చేసి లక్కమాంబ అండ్ కేసన అన్న. పోతన తల్లిదండ్రులు లక్కమాంబ అండ్ కేసన. సో కాలము 15వ శతాబ్దం అన్న, 15th century నుంచి వచ్చింది ఇది. సో ఎక్కడ జన్మించిన బమ్మెర గ్రామము పూర్వపు వరంగల్ డిస్టిక్ నాన్న, వరంగల్ డిస్టిక్. సో ఓల్డ్ వరంగల్ డిస్టిక్లో ఉండేది ఇది బమ్మెర గ్రామం అనేది. ఇతర రచనలు చూడండి మనకి వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణ్ అన్న. దీస్ ఆర్ హిజ్ లైక్ అనదర్ ఆయన రచించినటువంటి మిగిలిన లైక్ రచనలు అవి. సో అంకితం ఎవరికి అంకితం చేసిన మనకి మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం ఇవ్వనున్నాడు. భగవంతుడికి ఇచ్చిన కవితాశక్తితో రచించిన భాగవతాన్ని శ్రీరామునికి అంకితం ఇస్తానన్నాడు, ఓకేనా? ఎవరికి అంకితం చేసిన మనకి రాజులకు తన గ్రంథాన్ని అంకితం ఇవ్వనున్నాడు అని చెప్పారు. సో భగవంతుడికి ఇచ్చిన కవితాశక్తితో రచించిన భాగవతాన్ని ఎవరికి అంకితం ఇచ్చినా? శ్రీరామునికి అంకితం ఇచ్చినాడు, ఓకేనా? శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వడం జరిగింది. సో ఏది? భాగవతం, ఓకేనా? సో అనువాదం చూడండి మనకి పోతన కొన్ని భాగాలను పెంచి వర్ణించాడు, కొన్నింటిని ఉన్నట్లుగా అనువదించాడు. సో ఇక్కడ ఏం చేసిందంటే మనకి కొన్ని భాగాలను పెంచి వర్ణించడం జరిగింది. అంటే ఏవైతే ఆయన మళ్ళీ పెంచినాడో వాటిని మంచిగా వివరంగా చెప్పడం జరిగింది, ఓకేనా? సో దాంతో పాటు కొన్ని ఉన్నట్లుగా ట్రాన్స్లేట్ చేయడం, అనువదించడం ఏంటంటే ట్రాన్స్లేట్ చేయడం అన్నాడు, ఓకేనా? సో బిరుదు ఏంది మనకి? సహజ పండితుడు నాన్న. పోతన యొక్క బిరుదు ఏందన్న ఇక్కడ? సహజ పండితుడు అని బిరుదు కలదు. అంటే పుట్టుకతోనే ఆయనకు పాండిత్యము, కవిత్వము, అల్లగల శక్తి ఉన్నాయి. సో పోతన భక్త కవి, పోతన అనే అతను భక్త కవి. సో పండిత పామర జనరంజక. సో ప్రత్యేకత ఏంటంటే మనకి పండిత పామర జనరచకంగా బమ్మెర పోతన రచన ఉంటుంది. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, రుక్మిణి కళ్యాణం, వామన చరిత్ర మొదలైన వాటిలో పద్యాలు నోటికి రాని తెలుగువారు లేరు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆయన రచించిన రచనల నుంచి ప్రహ్లాద చరిత్ర కానీ, గజేంద్ర మోక్షం కానీ, ఓకేనా? నెక్స్ట్ రుక్మిణి కళ్యాణం కానీ, వామన చరిత్ర కానీ, సో వీటిలో కొన్ని పద్యాలు ఇప్పటికి కూడా మన తెలుగువారు నోటికి వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, అంత ఈజీగా చేయడం జరిగింది, ఓకేనా? రైట్. అలంకారాలు చూడండి మనకి శబ్దాలంకారాలు ఎక్కువగా ప్రయోగించాడు ఆయన పద్యాలలో. శబ్దాలంకారాలు ఎక్కువ ఉన్నాయి. అర్ధాలంకారాలు కూడా సందర్భానుసారంగా ప్రయోగించాడు. సో అర్ధాలంకారాలు కూడా సందర్భానుసారంగా ప్రయోగించడం జరిగింది. నివాసం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా, నేటి జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామం నివాసి. ఇక్కడ ఏంటి మనకి? సో ఓల్డ్ ప్రకారం ఏంటంటే మనకి వరంగల్ డిస్టిక్ ఉండేది. సో తెలంగాణ స్టేట్లోంచి వరంగల్ డిస్టిక్ ఉండేది. బట్ ప్రజెంట్ ఏమైంది? జనగామ డిస్టిక్కి చేంజ్ అవ్వడం జరిగింది. అది బమ్మెర గ్రామం నాన్న ఇది. ఆయన వృత్తి చూడండి, వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించాడు. అంతేకాని రాజస్థానాలకు వెళ్ళలేదు, సన్మానాలను తిరస్కరించాడు. సో ఆయన ఫ్యామిలీని ఎట్లా రన్ చేసిండు? వ్యవసాయం చేసిన, అగ్రికల్చర్ చేసి ఫ్యామిలీని పోషించడం జరిగింది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా రాజస్థానాలకు వెళ్ళలేదు, సన్మానాలు అసలే యాక్సెప్ట్ చేయలేదు, ఓకేనా? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కవి పరిచయం నాన్న. మీకు కవి పరిచయం నుంచి కూడా క్వశ్చన్ వస్తూ ఉంటుంది, ఓకేనా? కవి పరిచయం కూడా నేర్చుకోవాలి. సో ఇక్కడ మీకు 3 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 7 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్సీన్ ప్యాసేజ్ ఉంటుంది, ఓకేనా? సో పద్య భాగం నుంచి ఒక ప్యాసేజు, గద్య భాగం నుంచి ఒక ప్యాసేజు, ఇట్లా ప్యాసేజెస్ కూడా ఉంటాయి కదా. సో అవి చూసుకోండి. లేదా ఉపవాచకం నుంచి కూడా ప్యాసేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో కవి పరిచయం మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి ప్రతి చాప్టర్కి. నెక్స్ట్ చూడండి మనకి, సో ఇది పద్యం నాన్న. సో ఈ పద్యము, ఓకేనా? ఈ పద్యం తప్పకుండా నేర్చుకోండి. దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పద్యం కానీ నేను ఇక్కడ చెప్పబోయే కొన్ని పద్యాలు ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఒక షార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పద్యాలు ప్రతి పదార్థం నేర్చుకోండి. ఆ పద్యం కంప్లీట్గా నేర్చుకొని పూరించండి అని అడుగుతారు. సో పద్యం ఒక లైన్ ఇచ్చేసి ఈ పద్యాన్ని పూరించండి అని అడుగుతారు. అది చేయాలి. భావం నేర్చుకోండి అన్న, తాత్పర్యము అంటాము, భావం అని అంటాము, అది నేర్చుకోవాలి కంపల్సరీ. ఇక్కడ చూడండి మనకి కులమున్ రాజ్యము దేశమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరం దళతింబోడు త్రివిక్రమ స్ఫురను వాడై నిండు బ్రహ్మాండముంగలవాడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబలన్ వలది దానము గీనమున్ బనుపమా వర్ణిన్నొత్తమా
అని ఈ పద్యం నాన్న వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇది వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. కవి పరిచయం చూడండి. మనకి ఈ పద్యం మహాకవి బమ్మెర పోతనచే రచించిన దానశీలం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడింది. ఓకేనా, ఇదేంటంటే మనకి బమ్మెర పోతనచే రచించబడిన దానశీలం అనే పాఠ్యభాగం నుండి గ్రహించబడినటువంటి పద్యం ఇది. ప్రతిపదార్థం చూడండి నాన్న మీకు ఇక్కడ వాద్యాన ఉత్తమ. ఓకేనా, వాద్యాన ఉత్తమ దాతల్లోనే శ్రేష్ఠుడా. ఓకేనా, వదాన్యోత్తమ. ఇక్కడ చూడండి మనకి నోత్తమ వర్ణిన్నోత్తమ అని ఉంది కదా, ఇదేనా? ఓకే, ఇక్కడ మనకి వదాన్య ప్లస్ ఉత్తమ అంటే దాతల్లో శ్రేష్ఠుడా ఓ బలి చక్రవర్తి అని స్టార్ట్ చేసినాడు. కులమున్ అంటే రాక్షస కులమును, రాజ్యమున్ రాక్షస రాజ్యమును. ఓకేనా, తేజస్సును, నిలుపుము నిలబెట్టుము. ఈ కుబ్జుండు అంటే ఎవరన్నా పొట్టివాడు, వామనుడు వచ్చాడు కదా. సో ఒక పొట్టివాడి రూపంలో మనకి వామనుడు రావడం జరిగింది. 3 అడుగులు అడుగుతాడు, మీకు గుర్తుండే ఉంటుంది. ఓకేనా, సో విశ్వంబరుండు ఎవరినైనా విష్ణుమూర్తి, జగత్తును భరించువాడు హరి అని చెప్తాం. ఓకేనా, సో విశ్వంబరుండు ఎవరినైనా విష్ణుమూర్తి. అలతిన్ ప్లస్ పోడు అంత తేలికగా వదిలిపెట్టడు అంటే అంత ఈజీగా పోడు అన్నట్టు. త్రివిక్రమ ముల్లోకములను ఆక్రమించేడి. సో త్రివిక్రముడు ఎవరినైనా ముల్లోకములను, త్రివిక్రమ అంటేనే అందులో ముల్లోకాలు, 3 అంటే 3. ఓకేనా, ముల్లోకములను ఆక్రమించేడి. స్ఫూర్తి కలవాడు వాడు అయ్యి. ఓకేనా, సో ఇక్కడ ఏంటి మనకి స్ఫూర్తి కలవాడు అయ్యి. ఏం చెప్పినా మనకి నిండిపోవున బ్రహ్మాండమును కలడే సమర్థుడు ఉన్నాడా మాన్పన్ ఆపుటకు ఒకడైన నా యొక్క పలుకులను మాటలన్. ఓకేనా, పలుకులన్ మాటలను ఆకర్ణింపుము వినుము. కర్ణంబులన్ చెవులారా. కర్ణంబులు అంటే తెలుసు కదా చెవులారా. వలదు అంటే వద్దు, ఈ దానము, గీనము. వర్ణిన్ బ్రహ్మచారిని పనుపుమా పంపించవయ్యా అని మనకి కవి చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా, సో తాత్పర్యం ఏంటంటే నాన్న దీన్నే భావం అంటాము. దాతల్లో గొప్పవాడా ఓ బలి చక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. ఏం చెప్పినండి మనకి దాతల్లో ఓ గొప్పవాడు తెలిసి కదా బలి చక్రవర్తి అనే అతను చాలా గొప్పవాడు. ఓకేనా, ఎంత అంటే అంత దానం చేసేటువంటి గొప్పతనం ఉన్నటువంటి బలి చక్రవర్తి చెప్తా ఉన్నాడు. నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. వామనుడు వచ్చి ఆయన కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. ఓకేనా, 3 అడుగులతో 3 లోకాలను కొలిచేటువంటి, ఓకేనా 3 లోకాలని కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. అడిగింది 3 అడుగులే, కానీ ఒక్కొక్క అడుగుతో 3 లోకాలను కొలిచేస్తాడని చెప్పడం జరుగుతూ ఉంది. బ్రహ్మాండమంతా నిండిపోతాడు, ఎవరైనా అతడిని ఆపగలరా? సో అతను 3 అడుగుల్లో బ్రహ్మాండమంతా నిండిపోతారు, ఎవరైనా అతన్ని ఆపగలరా? నా మాట విను, దానం వద్దు, గీనం వద్దు, ఈ బ్రహ్మచారిని పంపించు, ఆ వామనుడిని పంపించు అని ఆ పద్యం యొక్క తాత్పర్యము, భావం నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రతిపదార్థం నేర్చుకోండి, భావం నేర్చుకోండి, అండ్ పద్యం కూడా నేర్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ పద్యం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను మీకు ఇచ్చిన షార్ట్లో ఈ 2 పద్యాలు ఉన్నాయి నాన్న, ఈ 2 పద్యాలు ఉన్నాయి. ఈ 2 పద్యాలలో ఒకటి కంపల్సరీ ఉంటుంది అన్న. చూడండి ఇక్కడ, కార్యరాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతి వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైనం గలదే శిబి ప్రముఖులం బ్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలున్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. సో ఇక్కడ ఏమడిగినంటే మనకి ఏం చెప్పినా ఇక్కడ మనకి కార్యరాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతి వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైనం గలదే శిబి ప్రముఖులం బ్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమును భార్గవ. సో ఈ పద్యం పూరించమని అడగొచ్చు నాన్న, ప్రతిపదార్థం అడగొచ్చు, లేదంటే భావం కూడా అడగొచ్చు. ఇది నేర్చుకోండి. సో భార్గవ అనంటే ఓ శుక్రాచార్య, భార్గవుడు భృగువు పుత్రుడు శుక్రుడు నాన్న. ఓకేనా, రాజులు ఎంతోమంది రాజులు, ఓకేనా, కాలేదా
రాజ్యములు కలుగవే పొందలేదా ఏమి, గర్వ అహంకారముతో ఉన్నతిన్ గొప్పదనాన్ని పొందలేదా ఏమి. సో ఏం చెప్పిన మనకి, భార్గవ ఓ శుక్రాచార్య, రాజులు ఎంతోమంది రాజులు ఓకేనా కాలేదా, రాజ్యములు కలుగవే పొందలేదా ఏమి, గర్వ అహంకారముతో, గర్వం అంటే తెలిసి ఉందన్న, అహంకారముతో ఉన్నతిన్ గొప్పతనాన్ని పొందలేదా ఏమి అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా, వాళ్ళందరూ ఏరి ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఏరి ఎక్కడున్నారు, సిరిని అంటే సంపదలను కూడగట్టుకొని పోవన్ ప్లస్ చాలిరే తీసుకెళ్ళగలిగారా లేదు. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్తాను మనకి, సో గర్వంతో ఉన్నటువంటి రాజులు ఎవరైనా కానీ వాళ్ళ సిరి సంపదలను తీసుకెళ్ళలేదు కదా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ వరకు భూమిపైన ఓకేనా నేలపైన ఈ భూలోకంలో పేరు ప్లస్ ఆయనను కనీసము పేరైనా కలరే ఉన్నాదా లేదు అని చెప్తున్నాడు శిబి చక్రవర్తి. ప్రముఖులు మొదలగు వారు యశ కీర్తి కాలములు ప్లస్ కోరువారై కోర్కులు దానములన్ ప్రీతిన్ సంతోషముతో ఈరే ఇవ్వలేదా, ఇప్పటి కాలమునందును వారిని మర్చిపోయారా లేదు మర్చిపోలేదని అర్థం. అంటే ఎవరైతే గర్వంతో ఉండి వాళ్ళు ఏమైనా సిరి సంపదలు తీసుకెళ్ళలేదు ఓకేనా, కనీసం పేరైనా గుర్తుందా లేదు ఓకేనా. సో ఎవరైతే కీర్తిని పొందిన వారు ఉన్నారో వాళ్ళు దానములు చేసినారు ఓకేనా, సంతోషంతో ఇచ్చారు కదా ఓకేనా, ఈ కాలం నందున వారిని మర్చిపోయారా మర్చిపోలేదు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ శుక్రాచార్యుడికి. ఓకేనా, తాత్పర్యం ఏందన్నా ఇక్కడ, ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి, వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు, కానీ వారెవరూ సంపదలను మూటగట్టుకొని పోలేదు, ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. శిబి చక్రవర్తి వంటి వారి కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా, వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా. అంటే శిబి చక్రవర్తి కూడా చాలా సంతోషంగా అడిగిన కోరికలు తీర్చినారు, ఆయనను గుర్తుపెట్టుకున్నారు, కానీ ఎవరైతే గర్వంతో విర్రవీగినారో వాళ్ళు గుర్తులేరు అని చెప్పి మనకి బలి చక్రవర్తి శుక్రాచార్యుడికి చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా, సో ఇది పద్యము, దాని యొక్క తాత్పర్యము, దాని యొక్క ప్రతిపదార్థము. సో కంపల్సరీ నేర్చుకోవాల్సింది ఇది, చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. సో ఈ రెండు పద్యాల నుంచి ఒక పద్యం కంపల్సరీ వస్తుంది. ఇవి కాకుండా ఏమైనా వస్తాయంటే నెక్స్ట్ అప్కమింగ్ లెసన్స్లో చెప్తాను. ఓకేనా, చలో లెట్స్ మూవ్ అహెడ్. సో ఇక్కడ ఈ కుబ్జుండు అలతింబోడు అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతి ఉద్దేశం ఏమై ఉంటుంది, దానితో మీరు ఏకీభవిస్తారా. సో ఇది 3 మార్కుల క్వశ్చన్ నాన్న, ఇది వచ్చేసి మనకి 3 మార్క్ క్వశ్చన్ నాన్న. ఈ కుబ్జుండు అలతింబోడు అని శుక్రాచార్యుడు ఎవరు చెప్తున్నాడు, బలి చక్రవర్తికి చెప్తా ఉన్నాడు. ఓకేనా, చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది, దానితో మీరు ఏకీభవిస్తారని అడుగుతాను. ఓకేనా, సో కుబ్జుండు అలతింబోడు అంటే, కుబ్జుండు అంటే ఎవరినైనా పొట్టివాడు. ఓకేనా, సో వామనుడు సామాన్యుడు కాదు, విష్ణువు విశ్వంబరుడు కొంచెం మాత్రం తీసుకొని పోయేవాడు కాదు. ఏమడుగుతున్నాడంటే మనకి ఏం చెప్తున్నాడు శుక్రాచార్యుడు, వచ్చినటువంటి వామనుడు పొట్టివాడు, సామాన్యుడు కాదు, వచ్చినటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు, విష్ణువు విశ్వంబరుడు కొంచెం మాత్రం తీసుకొని పోడు, 3 అడుగులతో కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. ఓకేనా, 3 అడుగులతో కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. మనం ఫస్ట్ ఈ సెషన్ ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, కులమున్ రాజ్యమున్ అని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి తాత్పర్యం నేర్చుకున్నా కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చున్నాను. ఓకేనా, రైట్. బ్రహ్మాండం అంతా నిండిపోతాడు, ఎవరు అతడిని ఆపలేరు, నా మాట వినమని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పాడు. ఏం చెప్పిన మనకి, ఎవరు అతన్ని ఆపలేరు, 3 అడుగులతో ముల్లోకాలని కొలుస్తాడు, బ్రహ్మాండం అంతా నిండిపోతారు, నా మాట విను అని చెప్పి ఎవరు చెప్పారన్నా శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి చెప్పాడు. శిష్యుణ్ణి రక్షించడం కొరకు అలా చెప్పాడు, ఇదే ఉద్దేశం, ఇంతకంటే వేరు లేదు, నేను కూడా దీనిని ఏకీభవిస్తాను అని మీరు రాస్తే సరిపోతుంది. సో అక్కడ నా వాట వినమని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తన యొక్క శిష్యుణ్ణి రక్షించుకోవడం కోసం అట్లా చెప్తాడు, అంతకంటే ఇంకెట్లాంటి దురుద్దేశం ఏం లేదు. ఓకేనా, సో నేను కూడా దీనిని ఏకీభవిస్తానని మీరు రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ వాట్ 3 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, హలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు సంతృప్తి చెందుతాడు.
హలికుడు అంటే ఎవరు నాన్న గుర్తుపెట్టుకోవాలి. హలికుడు అంటే వ్యవసాయదారుడు, వ్యవసాయం చేసేటువంటి వ్యక్తిని ఏమంటే మనము హలికుడు అంటాము. సో హలికుడు అంటే వ్యవసాయదారుడు. రైతును దేశానికి వెన్నుముక అంటారు, అంతేగాని సౌకర్యాలు ఏమీ కల్పించరు. రైతును ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఇది మనం జనరల్గా కూడా రాసి వచ్చిన వ్యవసాయదారుడు అంటాము. మనం తెలుసు, మనము రైతే రాజు అంటాం, అంటే రైతును దేశానికి వెన్నుముక అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని సౌకర్యాలు ఏమి కల్పించము, రైతును ప్రభుత్వాలు పట్టించుకోవాలి కంపల్సరీ. సో రైతులకు కావాల్సిన సౌకర్యాలు ఏంటంటే తగినంత నీటి సదుపాయం కల్పించాలి. సో రైతులకు సకాలంలో పంట అందాలంటే సకాలంలో నీరు కావాలి. సో కావాల్సినంత నీటిని ప్రభుత్వం అందించాలి. మంచి విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలి. సో మన గిట్టుబాటు ధరను పక్కన పెడితే ఉచితంగా విత్తనాలు ఇచ్చినా కూడా రైతు యొక్క ఖర్చు అనేది తగ్గించడం జరుగుతుంది. వడ్డీ లేని అప్పులు ఇవ్వాలి. గవర్నమెంట్ ఏం చేయాలన్నా వడ్డీ లేని అప్పులు ఇవ్వాలి. ఎరువులు, పురుగుల మందులు మొదలైనవి సబ్సిడీ ధరలపై ఇవ్వాలి. సో ప్రజెంట్ డేస్ చూస్తూ ఉన్నాము, చాలా ఎక్కువ రేట్లు అమ్ముతూ ఉన్నారు. సో దానికి సబ్సిడీ ధరలపైన గవర్నమెంటే ఇవ్వాల్సి ఉంటుంది. భూసార పరీక్షలు చేసి సూచనలు ఇవ్వాలి. సో మనం ఆల్రెడీ కెమిస్ట్రీలో కూడా చదువుకుంటూ ఉంటాం. ఓకేనా. pH టెస్ట్, మనం సాయిల్ pH టెస్ట్ చేయాలంటాము. సో భూసార పరీక్షలు అంటే అదేనా చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలి. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి. సో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పూర్తి అవగాహన కల్పించాలి. ఇక్కడ ఏం చేయాలి మనకి, సో మోడ్రన్ టెక్నాలజీస్ పైన పూర్తి అవగాహన కల్పించాలి. ఓకేనా. విచ్ ఆర్ రిలేటెడ్ టు వాట్ బెటా అగ్రికల్చర్. నెక్స్ట్, తాను పండించిన దానికి ధరను నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతును కల్పించాలి. సో గవర్నమెంటే గిట్టుబాటు ధర నిర్ణయిస్తూ ఉంది. బట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడో ఆయన చేసిన ప్రోడక్ట్కి ఆయనే రేట్ డిసైడ్ చేసుకుంటున్నట్టు రైతు పండించిన ధరకు రైతునే ఓకేనా దాని యొక్క రేట్ని నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాలి. దళారీ వ్యవస్థను రద్దు చేయాలి. దళారీ వ్యవస్థను నిర్మూలించాలి. ఓకేనా. నిర్మూలించాలి నాన్న, ఇది నిర్మూలించాలి కాదు, నిర్మూలించాలి. పండించిన పంట నిల్వ చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. పండించినటువంటి పంట నిల్వ చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. సో దట్ ఈస్ వాట్ బెటా ఆర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకి, ఆడిన మాటను తప్పకూడదు ఎందుకు, లేదా ఇట్లా కూడా అడగచ్చు, మాట తిరగలేరు మానధనులు అనే మాటను సమర్థిస్తూ రాయండి. మూట కట్టుబడి సత్యంతో బ్రతకడమే మానధనులకు మేలు అని బలి ఎందుకన్నాడు. తిరుగన్నేరదు నాదు జిహ్వ అని బలిచక్రవర్తి శుక్రాచార్యంతో ఎందుకన్నాడు. ఆ మాటలో గల సామంజన్యం ఎట్టిదో వివరించండి. తిరుగన్నేరదు నా జిహ్వ అని అన్నాడు కవి. దీనిని బట్టి మీకేం తెలిసింది. మాట తిరగలేరు మానధనులు అన్న మాటను మీరు సమర్థిస్తారా, ఎందుకు. ఓకేనా. ఈ అన్ని క్వశ్చన్లలో ఏ విధంగా అయినా అడగొచ్చు నాన్న, ఏ విధంగా అడిగినా ఒకటే ఆన్సర్, ఇదే ఆన్సర్ నాన్న. ఓకేనా. ఇట్లా అడగొచ్చు 1 2 3 4 5 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఓన్లీ సింగిల్ ఆన్సర్. ఒక్కటి నేర్చుకుంటే 6 క్వశ్చన్లలో ఏది అడిగినా ఇది రాస్తుంది జరుగుతుంది. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను అని చెప్పిందంట. సో మనము ఓల్డెన్ డేస్లో ఏం చెప్పిందంటే మనకి, మన భూమాత ఓకేనా, మన భూదేవి ఉంది కదా, ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా భరిస్తాను, కానీ ఆడిన మాటను అంటే ఇచ్చిన మాటను తప్పిన వాడిని మోయలేను అని చెప్పిందట. అంతేకాదు తాను అన్న మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం అభిమానధనులైన వారికి ఉత్తమ మార్గం. ఓకేనా. సెకండ్ మనకి, తాను అన్నమాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం అభిమానధనులైన వారికి ఉత్తమ మార్గం అని చెప్పడం జరిగింది. ఎన్ని కష్టాలు వచ్చినా, పేదరికం సంభవించిన, ధన ప్రాణాలకు చేటు వచ్చిన, చివరికి మరణమే సంభవించిన అభిమానధనులను మాట తప్పలేరు. ఇక్కడ ఏంటంటే, ఎటువంటి కష్టం వచ్చినా లాస్ట్కి మనము పూర్ అయినా కూడా పేదరికం అనుభవించిన, ధన ప్రాణాలకు చేటు వచ్చిన, మన దగ్గర ఉన్న ధనానికి మన ప్రాణానికి చేటు వచ్చిన, అంటే మన కష్టం వచ్చినా కూడా చివరికి మన చావు మన దగ్గరకు వచ్చినా కూడా అభిమానధనులు ఏం చేస్తారన్న మాట తప్పలేరు. ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన మాటను తప్పరు, లాస్ట్కి మనం చచ్చిపోతా అని తెలిసినా కూడా మనం మాట తప్పకపోవడం అన్నట్టు ఇది. ఓకేనా. ఇచ్చిన మాట తప్పడం కన్నా మహాపాపం లేదు. సో ఎవరైతే ఒక మాటనిచ్చి దాన్ని తప్పుతూ ఉంటారు కన్నా వారికి మహాపాపం లేదు. సత్యవాక్యం వల్ల పుణ్యం వస్తుంది. సత్యం మాట్లాడే వారికి స్వర్గాది పుణ్యలోకాలు సంభవిస్తాయి. కాబట్టి ఆడిన మాటను తప్పకూడదు. సో ఎప్పుడైతే నిజమే మాట్లాడతారో వాళ్ళకి పుణ్యం అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా. సత్యం మాట్లాడిన వారికి ఏమవుతుందన్నా
స్వర్గాది పుణ్యంలో అంటే వాళ్ళకి స్వర్గం పోయేటువంటి ప్రాప్తి లభిస్తూ ఉంది. ఓకేనా, కాబట్టి ఆడిన మాటను తప్పకూడదు. ఈ 6 క్వశ్చన్లలో ఏ క్వశ్చన్ కనిపించినా ఈ 4 రాయండి అన్నా సరిపోతుంది. ఓకేనా, సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, దానశీలము పాఠ్య భాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. సో దానశీలం పాఠ్య భాగం మీరు ఆల్రెడీ విన్నారు లెసన్. ఓకేనా, మీ సొంత మాటలలో రాయండి నాన్న, మీరు ఎట్లా రాసినా పర్లేదు, మీకు తెలిసిన సొంత మాటలలో రాయండి. సో ఇది ఎవరెవరికి మధ్య సంభాషణ? శుక్రాచార్యునికి బలిచక్రవర్తికి మధ్య సంభాషణ. ఓకేనా, సో ఇది చూడండి ఒకసారి. శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో, నీ కులాన్ని రాజ్యాన్ని నిలబెట్టుకో, ఈ పొట్టివాడు విష్ణువు ఇతడు తేలికగా పోడు అని చెప్పడం జరుగుతుంది. అంటే నీ కులాన్ని నీ రాజ్యాన్ని నిలబెట్టుకో, వచ్చినటువంటి వామనుడు ఈ పొట్టివాడు కుబ్జుండు విష్ణుడు అంత ఈజీగా పోడు, తేలికగా పోడు. 3 లోకాలను 3 అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. సో ఎప్పుడైతే 3 లోకాలు ఉంటాయి కదా, 3 అడుగులతో కొలిచేటువంటి త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండం అంతా నిండుతాడు, మొత్తం యూనివర్స్, బ్రహ్మాండం అంతా యూనివర్స్ అంతా నిండిపోతాడు. ఓకేనా, నా మాట విను, ఈ దానం గీనం వద్దు అని శుక్రాచార్యుడు మేలుకోరి చెప్పగా క్షణకాలం కళ్ళు మూసుకొని బలిచక్రవర్తి ఇలా అన్నాడు. అంటే ఈ మాట చెప్పంగానే ఒక సెకండ్ అట్లా బలిచక్రవర్తి కళ్ళు మూసుకొని చెప్పినటువంటి మాట, ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. నేను ఈ లోకంలో అర్థము, కామము, జీవనోపాయము ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇక్కడ ఏం చెప్పిందంటే మనకి శుక్రాచార్యుడిని బలిచక్రవర్తి అంటాడు, ఓ మహాత్మా, నీవు ఏమైతే చెప్పినావో అది నిజమే, కానీ నేను ఈ లోకంలో అర్థము, కామము, జీవనోపాయము ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో తిరిగి పంపించలేను. ఇప్పుడు నాకు డబ్బు పైన దురాశ కలిగించుకొని నేను అతను తిరిగి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు. ఇచ్చిన మాట తప్పడం కన్నా ఇంకా మరే పెద్ద పాపం ఏం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వాణినైనా మోస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాణిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. ఇక్కడ ఏం చెప్తాను మనకి, పూర్వం భూదేవి, ఇప్పటిదానికే చెప్పాను, ఎంత చెడ్డ పని చేసినా కానీ వాడిని భరిస్తాను, కానీ ఆడిన మాటను తప్పిన వాడిని మోయలేనని బ్రహ్మతో చెప్పడం జరిగిందంట. ఓకేనా, యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందటము. ఓకేనా, సో యుద్ధం జరిగేటప్పుడు వెనుదిరగకుండా వీరమరణం పొందటము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులైన వారికి మేలైన మార్గాలు. సో యుద్ధంలో వీరమరణం పొందొచ్చు. ఓకేనా, సో చనిపోయినా సరే యుద్ధం చేస్తూ చనిపోవాలి. అలాగే ఇచ్చిన మాటకు కట్టుబడి బ్రతకడము మానధనులైన వారికి మేలైన మార్గాలు అని చెప్పడం జరిగింది. రైతుకు మంచి పొలము, మంచి విత్తనాలు ఒక చోట దొరకడం అరుదు. ఓకేనా, సో రైతుకు మంచి పొలము, మంచి విత్తనాలు ఒకే చోట దొరకడం అరుదు. అదేవిధంగా దాతకు తగిన ధనము, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టము అపురూపం కదా. ఆచార్య, పూర్వం రాజులున్నారు, రాజ్యాలున్నాయి, ఎంతో గర్వంతో విర్రవీగారు, కానీ వారెవరూ ఈ సంపదను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా మిగులలేదు. ఏం చెప్పిందంటే మనకి ఇక్కడ రైతుకు మంచి పొలం దొరకడము, మంచి విత్తనాలు దొరకడం చాలా తక్కువ. ఓకేనా, అట్లనే దాతకు తగిన ధనము, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం. అంటే మంచి ధనం ఉండాలి, అది తీసుకునేటువంటి వాడు దొరకడం కూడా అదృష్టమే అన్నట్టు. ఓకేనా, పూర్వంలో ఏమైందన్నా, రాజులు రాజ్యాలు ఉన్నాయి, ఎంతో గర్వంతో మేము రాజులం అని చెప్పి గర్వంతో విర్రవీగినారు. వారెవరు ఈ సంపదను తీసుకొని పోలేదు. అలాగే వారి పేరు కూడా ఇప్పటివరకు ఎవరు గుర్తు చేసుకోవట్లేదు. ఓకేనా, శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? శిబి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో కీర్తి కోసము తగినటువంటి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా. సో శిబి చక్రవర్తి వంటి వాళ్ళని ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నారంటే వాళ్ళు చేసిన దానాలు, ఆడిన మాట తప్పకపోవడం వల్లనే అని చెప్పి దానశీలం పాఠ్యభాగానికి సంబంధించినటువంటి సారాంశం నాన్న ఇంకా ఉంది. ఇది 7 మార్కుల క్వశ్చన్ నాన్న, గుర్తుపెట్టుకోండి, ఇది 7 మార్క్ క్వశ్చన్. ఓకేనా, సో అలాగే ఎడతెగని యజ్ఞాలు చేసిన పుణ్యకార్యాలు కావించిన విష్ణువును చూడడానికి వీలు పడదు. అంటే సో ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా విష్ణువుని చూడడానికి వీలు పడదు. అటువంటి గొప్పవాడు పొట్టివాడై అడుగుతున్నాడు, ఇంతకంటే ఏం కావాలి? సో అంతటి గొప్పవాడు, అంతటి మహా వ్యక్తి. ఓకేనా, దేవుడు ఏం చేస్తున్నాడు మనకి, లైక్ గొప్పవాడు పొట్టివాడై అడుగుతున్నాడు, ఏం కావాలి? నాకు నరకం వచ్చినా, భూమండలం అదృశ్యమైన దుర్మరణం వచ్చినా, నా కులానికి చెడు జరిగినా సరే నేను ఆడిన మాటను తప్పను, జరగవలసింది జరగని అని శుక్రాచార్యుడికి బలి చక్రవర్తి చెప్పడం జరుగుతుంది. అంటే
ఇంత లైక్ నాకు నరకం వచ్చినా, ఓకేనా, సో నేను నా నరకం అనుభవించిన, భూమండలం అదృశ్యమైన, దుర్మరణం వచ్చిన, నా కులానికి చెడు జరిగినా సరే ఆడిన మాటను తప్పను అని చెప్పి చెప్తా ఉన్నాడు. జరగాల్సింది జరగని, భయం లేదు. వచ్చినవాడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా ఎవరైనా సరే ఎందుకు పలుమాటలు నా నాలుకకు మారు మాట రాదు. సో వచ్చినవారు ఆ శివుడైనా, సాక్షాత్తు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా ఎవరైనా సరే ఎందుకు పలుమాటలు నా నాలుకకు ఏనా మారు మాట రాదు అని చెప్తున్నారు. బాగా బ్రతికిన, పెక్కు కష్టాలకు గురి అయిన, పేదరికం వచ్చిన, ప్రాణానికి ధనానికి చేటు వచ్చిన, కడకు చావు సంభవించినా సరే మానదండలను మాట తప్పలేరు. ఏం చెప్పినాను మీకు ఇక్కడ? ఎట్లాంటి కష్టం వచ్చినా సరే, పేదరికం వచ్చినా, ప్రాణం వచ్చినా, ధనానికి చేటు వచ్చినా, ఏం జరిగినా సరే, చివరికి చావే వచ్చినా సరే మానధనులు మాట తప్పరు. అలాగే బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి ఆమె ఆ సందర్భంలో భర్త సైగా గమనించి బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. సో సేమ్ టైంలో ఆ వచ్చినటువంటి బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి వింధ్యావళి ఎవరినన్నా బలిచక్రవర్తి యొక్క భార్య ఏం చేసిందన్నా బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. అప్పుడు బలిచక్రవర్తి, ఓ బ్రహ్మచారి లేవయ్యా, ఇటు రావయ్యా, నీవు అడిగింది ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నీ పాదాలు కడుగ నీవు, ఇంకా ఆలస్యం దేనికి? అప్పుడు బలిచక్రవర్తి అంటాడు వచ్చినటువంటి వామనుడితో, ఏమంటానన్నా నీ పాదాలు కడుగ నీవు, ఇంకా ఆలస్యం దేనికి? అనగానే బలిచక్రవర్తి దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలం మేలు కలిగించేది అని ఉపనిషత్తులకు అలంకారమైనది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేది ఆయన కుడి పాదాన్ని కడిగాడు. సో ఫస్ట్ ఏం చేసిన మనకి ఏదైనా దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలం మేలును కలిగించేది, ఉపనిషత్తులకు అలంకారమైనది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేటువంటి ఏదైనా కుడి పాదాన్ని కడిగినాడు. అలాగే ఎడమ పాదాన్ని కడిగాడు. ఆ నీరు తలపై జల్లుకున్నాడు. సో కడిగినటువంటి కాలం జరిగినటువంటి నీళ్లను తలపై జల్లుకోవడం జరిగింది. బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు. బ్రాహ్మణుడు విష్ణు స్వరూపుడవు, వేదాల నియమాలు తెలిసిన వాడవు, ఆయన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మునకు ప్రీతి కలుగుగాక అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అంటూ వెనువెంటనే దారపోసినాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది. ఓ పరీక్షన్ మహారాజా, అన్ని భూతాలకు విష్ణువు అధిపతి, ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే అన్ని దిక్కులు కలకలనాయి, పంచభూతాలు బలి బలి అని పొగిడినాయి. ఇది పాఠం యొక్క సారాంశం నాన్న, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో దాని తర్వాత ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే లెసన్ నుంచి ఇది. ఓకేనా? సో కవి పరిచయం ఎవరు నాన్న? కవి పరిచయం ఎవరు? దాని కవి రచయిత ఎవరు నాన్న? సామల సదాశివ. ఆయన జననం 1928, 11/5/1928, మరణం 7/8/2012. జన్మస్థలం కుమరంభీం జిల్లాలోని భాగమైన దహేగాం మండలం తెనుగుపల్లెనన్న. ఓకేనా? కుమరంభీం జిల్లాలోని భాగమైన దహేగాం మండలం తెనుగుపల్లె గ్రామంలోని. ఇతర రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రుబాయిలు, మలయా మారుతాలు, యాది సంగీత శిఖరాలన్న ఆయన యొక్క రచనలు. పురస్కారాలు 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం. ఓకేనా? అంజద్ రుబాయిలకు సంబంధించినటువంటి దానికి వచ్చింది. 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వర్ణలయలు గ్రంథానికి సంబంధించి కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ రావడం జరిగింది. విశేషాంశాలు ఏంటంటే ఉత్తమ అనువాదకుడు, విమర్శకుడు, శైలి, భాష సహజ సుందరం అండ్ సరళం నాన్న. ఇది ఈ యొక్క కవి పరిచయం, గుర్తుపెట్టుకోండి. ఇది రాస్తే మీకు 5 మార్కులు వస్తాయనుకుంటా మోస్ట్లీ. నెక్స్ట్, మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు, లేదంటే మన్మరాలి మాటలకు తాతయ్యకు ఎందుకు ఆశ్చర్యం కలిగించాయి? ఈ 2 క్వశ్చన్లలో ఏది వచ్చినా రాయండి. మీకు వచ్చేసి ఇది 3 మార్కుల ప్రశ్న అన్న, 3 మార్కుల ప్రశ్న. ఓకేనా? సో మన్మరాలి మాటలకు తాతయ్య ఎందుకు సంతోషపడ్డాడు, ఎందుకు ఆశ్చర్యం కలిగించింది? మనుమరాలు లావణ్య 4 సంవత్సరాలు నాన్న. ఓకేనా? మనుమరాలు లావణ్య 4 సంవత్సరాల అమ్మాయి. ఇంకొక మన్మరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మ గారింటికి వచ్చారు. సో లావణ్య వచ్చింది, ఇంకొక మన్మరాలు, ఇద్దరు సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చినారు. వాళ్ళు హిందీ మాట్లాడుతారు, తెలుగు రాదు. హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు, కానీ తెలుగు పలుకుబడి నుండి కారము వాళ్లకు తెలియదు. అంటే సో వాళ్ళకి హిందీ మాట్లాడతారు. ఓకేనా? బట్ తెలుగు యొక్క మమకారం అనేది వాళ్ళకి తెలియదు. ఓకేనా? 4 సంవత్సరాల లావణ్య, తాతాయిగా పాటు నీ పాను
జర్దా డబ్బి. ఓకేనా. సో తాత ఇక పట్టు నీ పాను జర్దా డబ్బి అని తాత చేతికిచ్చింది. లావణ్య ఇక పట్టు అనగానే ఆమెకి ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుపడ్డందుకు తాత అబ్బురపడ్డాడు. అంటే ఆమె తెలుగు మాట్లాడిందని చెప్పి తాత అబ్బురపడ్డాడు, దానికి ఆశ్చర్యం కలిగిందని చెప్పి చెప్పొచ్చు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని రచయిత గురుస్థానీయులుగా ఎందుకు భావించారో వివరించండి. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఉన్నారు కదా, వారిని రచయిత స్థానీయులుగా ఎందుకు భావించారో వివరించండి అన్నాను. ఇది కూడా 3 మార్కుల క్వశ్చన్ అన్నా. ఓకేనా, రైట్. సో 3 మార్క్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు సంస్కృతంలో బిల్హానా మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్ర అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించిన గొప్ప కవి శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. ఓకేనా. సో ఇక్కడ సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు ఎవరన్నా శ్రీ లక్ష్మణ శాస్త్రి గారు. ఓకేనా, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతంలో బిల్హాన మహాకవి రాసినటువంటి విక్రమాంకదేవ అనే విక్రమాంకదేవ చరిత్ర అనే ప్రౌఢ కావ్యాన్ని రచించినటువంటి ఎవరు అనువదించి బిల్హానా అనే కవి రచించినాడు. దాన్ని అనువదించినటువంటి కవి కప్పగంతుల లక్ష్మీరాసం. సో ఆయన లక్ష్మణ శాస్త్రి గారు. ఆయన రాసిన అనేక కావ్యాలకు మహాపండితుల ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలు. సో ఇక్కడ మనకి అనేక కావ్యాలు మహాపండితుల దగ్గర ప్రశంసలు పొందినైనా ఇక్కడ. సో డాక్టర్ సామల సదాశివ గారు చదివారు. వారి దగ్గర లక్ష్మణ శాస్త్రి శిష్యరికం చేయకపోయినా ఆయన సన్నిధానంలో కూర్చొని తరచుగా జాబులు రాసేవారు. అప్పుడు అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి శాస్త్రి గారిని సదాశివ గారు గురుస్థానీయులు అని భావించారు. అంటే సో మన సామల సదాశివ గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి దగ్గర శిష్యరికం చేయకపోయినప్పుడు కూడా ఆయన స్థానంలో కూర్చొని చదువుకున్నాడు కాబట్టి సో గురుస్థానీయులుగా భావించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వీర తెలంగాణ లెసన్ అన్న. ఈ వీర తెలంగాణ లెసన్ నుంచి చూడండి, మనకి కవి పరిచయం చూడండి. మనకి కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య అన్న. కవి ఎవరు? డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. జననం 22/7/1925. ఓకేనా. సో జూలై 22న 1925లో జన్మించడం జరిగింది. నవంబర్ 5, 1987లో మరణించడం జరిగిందన. జన్మస్థలం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు. ఇతర రచనలు ఏంటంటే మనకి అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, తెలుగేందిరా ఇట్లా చేస్తుంది, ఆలోచనలు మొదలగునవి. సో నవమి నాటికలు, యత్రాస్మృతి, స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించారు. సినిమాలకు చక్కని పాటలు రాశారు. గాలిబ్ గజల్లను అనువదించారు. సో ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలన. కవితారీతి. సో నాటి పాలకులపై వ్యతిరేకంగా ప్రజా పోరాటంలో పాల్గొన్నారు. సో ఆ టైంలో ఉన్నటువంటి పాలకులపై వ్యతిరేకంగా ప్రజా పోరాటంలో పాల్గొన్నారు. ఆచరణాత్మక వైఖరి ప్రదర్శించారు. తన కవిత్వంతో ప్రజలను చైతన్యపరిచారు. ఆయన యొక్క కవిత్వంతో ప్రజల్ని ఉత్తేజపరిచిండు. దాశరథి ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బవునో అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టదన్నారు. సో ఆయన చెప్పినటువంటి ఉద్యమ కవి. ఆయన దాంట్లో నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బవునో అంటే నా యొక్క రచనలు పాటలు ఎంత దూరం ప్రయత్నంతో భూగోళంబున కగ్గిపెట్టెను అని చెప్పి పెట్టదన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడలపై రాసిన ధీరుడు. ఓకేనా, నిజాం కాలంలో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో పద్యాలను జైలు గోడలపైన రాయడం జరిగింది. ఆయన కవితలతో అక్షరాలకు ఆవేశం ఎక్కువ. ఆయన కవితలలో అక్షరాలకు ఆవేశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన కవిత్వం అభ్యుదయ మార్గంలో నడుస్తుంది. ఆయన ప్రతి కవిత్వం కూడా అభ్యుదయ మార్గంలో నడవడం జరుగుతూ ఉంది. సున్నితమైన భావుకతతో ఉంటుంది. ప్రాచీన పద్యశైలిలో ఉంటుంది. ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచే కవితా రీతులు ప్రదర్శనలో తలపండిన మహాకవి దాశరథి. ఆయన ప్రజాకవి, మహాకవి అని చెప్పడం జరుగుతోంది. సన్మానాలు సత్కారాలు ఏంటన్నా తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన వాడు దాశరథి. 1961లో గాలిబ్ గజల్లను అనువదించిండు. ఓకేనా. ప్రసిద్ధులైన ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించాడు. విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. సో ఉర్దూని తెలుగులోకి అనువదించిండు. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకోవడం జరిగింది. పురస్కారాల నుండి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు 1967, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974,
శైలి ఏందన్నా సున్నితమైన భావుకత, ప్రాచీన పద్యశైలి విశేషాంశములు. సినీ గేయ కవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చివరి ఆస్థాన కవి రోలన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల వారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి నీ యొడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలను ప్రాయము వచ్చినంతనే కృపానములిచ్చితి యుద్ధమాడివా శ్రేయ భుజాబలము దరసింప జగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో అని చెప్పి ఈ పద్యం నానా. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది ఏమడుగుతున్నానా, పూరించమని అడగచ్చు, ప్రతిపాదన అడగచ్చు, భావం అడగచ్చు. కవిపరిచయం లైక్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోని నాన్న ప్రతిపదార్థం నుండి ఇది నాన్న మాతరో అమ్మ కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచితివి పోషించావు, ప్రాయము వచ్చినంతనే వయసు రాగానే కృపానములిచ్చితివి చేతుల కత్తులనిచ్చి వాత్రేయ వజ్రాయుధం అంతటి కఠినమైన భుజాబలము ఓకేనా, భుజబలం అన్నట్టుగా భుజ పరాక్రమాలను దర్శింప చూపేటట్లు జగమ్ము లోకం నిజాం నవాబుతో సవాల్ ఎదురొడ్డి ప్రశ్నించుట, చేయము ప్లస్ అటా ప్లస్ అంటివి చేయమన్నావు, యుద్ధము ప్లస్ ఆడి తలపడమన్నావు, ఈ తెలుగు రేగడిలో సారవంతమైన తెలంగాణ భూమిలో జిగి ఎంత బలం మెండు ఉన్నదో కదా అని చెప్పి ఆ పద్యం యొక్క ప్రతిపదార్థం నాన్న. తాత్పర్యం చూడండి. అమ్మా కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు, కోటి మంది తెలుగు పిల్లల్ని ఒడిలో పెంచావు, వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్ర సమానమైన భుజాపరక్రమాలను లోకం చూసేటట్లు నిజాం రాజులతో తలపడమన్నావు, ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా అనేటువంటిది ఈ పద్యం యొక్క తాత్పర్యం. నేర్చుకోండి నాన్న. ఓకేనా. నెక్స్ట్ పద్యం చూడండి మనకి, ఇది కూడా ఇంపార్టెంట్ నాన్న. తెలుగు చదవక చాలా రోజులు అవుతుంది, అందుకే అప్పుడప్పుడు ఓకేనా ఏం జరుగుతుంది, ఆగిపోవడం వస్తుంది. ఓకేనా. తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించన్ కృపానమ్ము రా జలాలముండును వాని పీచముడుచన్ సాగించే యుద్ధమ్మ బీతిలిపోయన్ జగమెల్ల ఏమి ఎగునో తెల్యాంగ రాకన్ దిశాం చలముల్ చక్రధనుం పరంపరలతో సయ్యాటలాడన్ దివిన్. సో ఈ పద్యం నేర్చుకోండి, పూరించమని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కవిపరిచయం. ఈ పద్యం డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిది. ప్రతిపదార్థం తెలంగాణమున గడ్డిపోచేన్ కృపానమున్ సంధించన్. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి తెలంగాణలో గడ్డిపోచ కూడా కృపానమ్ము కత్తిబట్టి సంధించన్ ఎదిరించి రాజలాలముండు గొప్ప రాజుగా అనువాని పేరొందిన వాణి పీచమున్ గర్వాన్ని అడచన్ అణిచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి ప్లస్ అగునో ఏమి జరుగుతుందో తెల్యాంగ రాకన్ తెలియక జగము ప్లస్ ఎల్లన్ జగమంతా బీతిలిపోయన్ భయపడిపోయింది. దిశ అంచలమున్ దిగాంతలాన్ని దివిన్ ఆకాశంలో శక్తధను ఇంద్రధనస్సుల పరంపరల చేత సయ్యాటలు ప్లస్ ఆడన్ సయ్యాటలాడాయి అని చెప్పి పద్యం యొక్క ప్రతిపదార్థం. ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది, గొప్ప రాజునని అనుకుని వాని గర్వాన్ని అణిచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగాంతలాన్ని ఆకాశంలో ఇంద్రధనుస్సుల వరుసలలో సయ్యాటలాడాయి అని దీని యొక్క తాత్పర్యము లేదా భావం నాన్న. సో నెక్స్ట్, తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి అన్న కవి మాటలను మీరు ఎట్లా సమర్థిస్తారు? సో తెలంగాణ గొప్పతనం విశేషాలన్నీ కొంతకాలం వరకు ఓకేనా, కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కిపోయాయని చెప్పి చిక్కుకున్నాయని చెప్పి చెప్పినటువంటి కవి మాటలు మీరు ఎట్లా సమర్థిస్తారని చెప్పి అడుగుతున్నారు. సో ఇది కూడా 3 మార్క్స్ క్వశ్చన్ అన్న. తెలంగాణ ఎంతో సాంస్కృతిక వికాసం కలది, భాషా సంస్కృతులు ఎంతో గొప్పవి, కానీ ఇవన్నీ చరిత్రలో ఇనుప పద ఘట్టనల
కింద నలిగిపోయాయి. ఇక్కడ మనకి భాషా సంస్కృతులు కూడా చాలా గొప్పవి. ఇక్కడ సాంస్కృతిక వికాసం ఉంది. ఇవన్నీ కూడా ఇనుప పద ఘట్టల కింద నలిగిపోయినాయి. తెలంగాణ నేల మీద విముక్తి ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ప్రత్యేక రాష్ట్ర మహోద్యమాలు సముద్రంలో అలల మాదిరిగా పొంగాయి. సో తెలంగాణ గొప్పతన విశేషాలు అన్ని కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి, అడ్డంకులు తొలగిపోయాయి అన్నాడు దాశరథి. కవి మాటలను నేను సమర్థిస్తున్నాను. నేను నా తెలంగాణ నిగలాల తెగద్రొచ్చి ఆకాశమంతా ఎత్తు అరిచాను అన్నాడు కవి. ఈ విధంగా ఎందరో వీరుల త్యాగఫలమే నేటి తెలంగాణ. ఎన్నో పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన పరిపూర్ణ స్వాతంత్రం పొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానితో తెలంగాణ ఆశలు నెరవేరాయి. సో దాంతో మనం పూర్తిగా ఏకీభవిస్తున్నామని చెప్పి రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకేనా? అంటే తెలంగాణలో చాలా సంస్కృత వికాసం ఉంది, భాషా సంస్కృతులు ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ చరిత్రలో ఇనుప పద ఘట్టనలు అంటే లైక్ ఇనుప సంకెళ్ళ కింద నలిగిపోయినని చెప్పడం జరిగింది. విముక్తి ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ప్రత్యేక రాష్ట్ర మహోద్యమాలు, సముద్రంలో అలలు ఎట్లా అయితే పొంగుతాయో అలా పొంగడం జరిగింది. ఈ గొప్పతన విశేషాలు అన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి, కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి, అడ్డంకులు తొలగిపోయినాయి అన్నాడు దాశరథి కవి. ఆ మాటలతో మనం లైక్ సమర్థిస్తున్నామని చెప్పొచ్చు. నేను తెలంగాణ నిగలాలు తెచ్చి తెగద్రొచ్చి ఆకాశమంతా ఎత్తు అరిచినానన్నాడు కవి. ఈ విధంగా ఎందరో వీరుల త్యాగఫలమే నేటి తెలంగాణ. సో 2014 జూన్ 2వ తేదీన పరిపూర్ణ తెలంగాణ వచ్చింది, స్వాతంత్రం వచ్చిందని చెప్పొచ్చు. తెలంగాణమున్న గడ్డిపోచేను సంధించని కృపానమ్ము అని దాశరథి ఎందుకన్నాడు? ఓకేనా? తెలంగాణమున్న గడ్డిపోచేను సంధించని కృపానమ్ము అంటే తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. అంటే ఒక గడ్డిపోస కూడా కత్తిబట్టి ఎగిరించింది. గొప్ప రాజుగా పేరొందిన వాని గర్వాన్ని అణిచేట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగాంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల పరంపరల చేత సయ్యాటలాడాయి. అంటే తెలంగాణలో ప్రతి చిన్న గడ్డిపోచ కూడా ఏం చేసిందన్న గొప్ప రాజుగా పేరొందినటువంటి గర్వాన్ని అణిచేట్లుగా యుద్ధం సాగింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగాంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సు పరంపరల చేత సయ్యాటలాడాయి. కాబట్టి ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మైనా చేపగలది. తెలంగాణలో చాలా చిన్నదైన గడ్డిపోచ కూడా కత్తిబట్టి యుద్ధం చేయగల సత్తా ఉందని కవి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి, లేదంటే వీర తెలంగాణ పాట ఆధారంగా తెలంగాణ వీరుల ఘనతను వర్ణించాడు. సో ఇది జూన్ 2016లో రావడం జరిగింది, మార్చ్ 2025 ఐ థింక్ సో రావడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ 7 మార్క్ క్వశ్చన్ అన్న. ఎస్ఏ 1లో కూడా చాలాసార్లు వచ్చింది. ఓ తెలంగాణమా, నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బులు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఓ తెలంగాణమా, నీ పెదవులతో శంఖధ్వనులు భూమండలమంతా ఒక్కసారిగా బొబ్బలు పెట్టినట్టుగా అర్చినట్టుగా ప్రతిధ్వనించాయి. ఆహా, ఉదయించిన సూర్యుని కిరణాల చేత ప్రీతి పొందిన పద్మాలచే చలించిన ఆకాశ గంగ తరంగాలు అన్ని దిక్కులా తెల్లవారెట్లుగా చేశాయి. అంటే ఉదయించినటువంటి సూర్యుడి కిరణాలు ఎట్లయితే మొత్తం చుట్టూ భూలోకమంతా వస్తాయో అలాగే ప్రీతి పొందిన పద్మాలచే చలించిన ఆకాశగంగ తరంగాలు అన్ని దిక్కులు తెల్లవారెట్లుగా చేయడం జరిగింది. అమ్మా తెలంగాణమా, నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకున్నాయి. అంటే మనం పద్యాలు నేర్చుకున్నాం, పద్మతం నేర్చుకున్నాం కదా, అవన్నీ కలిపి రాస్తా అయిపోతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆ రోజులు గతించాయి, అడ్డంకులు తొలగాయి, విచ్చుకున్న మెరుపు తీగల కాంతిరేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతిమంతమైన సంధ్యా సూర్యుడు మొదటిసారి ఉదయించాడు. ఓకేనా? సో ఏమైంది మనకి కాంతివంతమైన సంధ్యాసూర్యుడు తొలిసారి ఉదయించడం జరిగిందని చెప్పిండు. అమ్మా, 1,000,000 మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు, 1,000,000 మంది తెలుగు పిల్లల్ని నీ దగ్గర పెంచావు, నీ తెలంగాణలో పెరిగారు. వారికి వయసు రాగానే చేతుల కత్తులనిచ్చి వజ్రాయుధమంతటి కఠినమైన భుజా పరాక్రమాలను చూపేటట్లు రాజుతో తలపడమన్నావు. అమ్మా, ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా. ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. గొప్ప రాజుగా పేరొందిన వాని గర్వాన్ని అణిచేటట్లుగా యుద్ధం సాగింది. ఏం జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగాంతలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల పరంపరల చేత సయ్యాటలాడాయి అని చెప్పి ఇది ఆల్రెడీ ఇంతకుముందు చదివినటువంటిది. సో అదే నా ఆన్సర్. తెలంగాణ స్వాతంత్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. 4 వైపుల నుండి సముద్రానికి గండి కొట్టి తెలంగాణ నీళ్ళంతా స్వాతంత్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన
ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది. అమ్మా తెలంగాణ నీ పిల్లలతో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. భూమండలాన్నంతా సవరించి ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులే కాదు, న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగు వీరులు సుమా అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అమ్మా మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కు తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధరంగంలో రుద్రాదులు మెచ్చేటట్లు చివరికి విజయాన్ని సాధించాం. ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమాదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశంలో రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణ చూసినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి అని చెప్పడం జరిగింది కవి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి. నాటి నుండి నేటి వరకు తెలంగాణ శత్రువుల దొంగ దెబ్బలకు ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరాతుండగా నా తెలంగాణ ముందుకు సాగుతూనే ఉన్నది అని చెప్పడం జరిగింది. అంటే మనం పద్యం ప్రతిపదార్థాలు నేర్చుకుంటాం కదా, అవన్నీ ఒక దగ్గర కలిపి రాస్తే మన ఆన్సర్ అవుతుంది. 7 మార్కులు వచ్చేస్తాయి నాన్న. నెక్స్ట్ కొత్త బాట లెసన్ నాన్న. కొత్త బాట లెసన్ నుంచి రచయిత్రులైన పరిచయం. పాకాల యశోదారెడ్డి 8/8/1929 జన్మించిందన. 7/10/2007లో మరణించడం జరిగింది. జన్మస్థలం నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి గ్రామం. పరిశోధనాంశం తెలుగులో హరివంశాలు నన. నిర్వహించిన పదవులు తెలుగు ప్రొఫెసర్గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. రాష్ట్ర అధికార భాష సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ కూడా. రచనలు ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యాలోచనము, ఎర్రాప్రెగడ, కథా చరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను రచించారు. మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను కూడా రాయడం జరిగింది. ఇతర అంశాలు వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది. శైలి ఏందన అందమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసి తెలంగాణ భాష సౌందర్యాన్ని, నాటి తెలంగాణ సాంస్కృతిక జీవన వైవిధ్యాన్ని తమ కథల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది తన యొక్క కవిత్రి పరిచయం, రచయిత్రి పరిచయం అంటారు. ఇది నేర్చుకోండి. మీ గ్రామంలోని ప్రకృతి లేదా మీ ఊరి ప్రత్యేకతల గురించి రాయండి అని అడుగుతారన్నా. మా ఊరు చాలా బాగుంటుంది. పొలాలు, మామిడి తోటలతో, చక్కని వరి పొలాలతో, గోదావరి, పోలవరం నాన్న కాలువతో చూడముచ్చటైన ఊరు మా ఊరు. ఊరి చివర బడి, ఊరి మధ్యలో మడులు, పిల్లల అరుపులు, పక్షులు కిలకిలార రావాలతో, నీళ్లతో నిండిన చెరువులు, చక్కని రోడ్లు మా ఊరికే సొంతం అని చెప్పి కవయిత్రి చెప్పడం జరిగింది. ఓకేనా? సో అందుకే పల్లె తల్లి లాంటిది, పట్టణ ప్రియురాలి వంటిదని దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటారు. ఓకేనా? మా గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపిక కాబడింది. మా ఊరి ప్రత్యేకత ఏమిటంటే, మా ఊరు ఎవరు వచ్చినా మా ఊరి అందాలను ఫోటో తీయందే వెళ్ళరు. చాలా సినిమాలు షూటింగులు మా ఊళ్ళో జరిగాయి. మా ఊళ్ళో గోదావరి అందాలు మా ఊరికే వన్నె తెస్తున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 3 మార్కులలో వస్తుందన్న. ఈ క్వశ్చన్ నేర్చుకోండి. ఓకేనా? రైట్. చెరువుల ప్రాముఖ్యత ఏమిటి? చెరువుల యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనకు అందరికీ తెలుసు చెరువుల ప్రాముఖ్యత ఏంటంటే, మనకి తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాతవాహన కాలం కంటే ముందు నుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నత దశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, సంస్థానాధీశులు తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాతి కాలంలో చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురైంది. దీనివలన స్వయం పోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరువు పీడిత గ్రామాలుగా మారాయి. అంటే శాతవాహన కాలం నుంచి మనకి చెరువులు అనేది రావడం జరిగింది. కాకతీయుల కాలంలో మంచిగా చెరువులను బాగా పుడికలు దించడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ పాలించినటువంటి కుతుబ్ షాహీలు కానీ, అసఫ్ జాహీలు కానీ, సంస్థానాధీశులు కానీ చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి వ్యవసాయానికి చాలా బాగా సహకారం పొందించిన తర్వాత కాలంలో చెరువులను పట్టించుకోక స్వయం పోషక అంటే వాళ్ళకి వాళ్ళే పోషకాలుగా ఉన్నటువంటి గ్రామాలు కూడా తెలంగాణ గ్రామాలుగా కరువు పీడిత గ్రామాలుగా మారడం జరిగింది. ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయారు. తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అంటే చెరువులు మళ్ళీ వస్తే ఉపాధి దొరుకుతుంది, ఉపాధి దొరికితే మళ్ళీ మన తెలంగాణ కలకలలాడుతుంది అని చెప్పి
మన మిషన్ కాకతీయ అనేది ప్రోగ్రాం రావడం జరిగింది. కొత్త బాట ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి. కొత్త బాట అనే క్రమంలో అక్క తమ్ముళ్ళు ఇద్దరు బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేస్తారు. పల్లెలో అనేక రకాల మార్పులు చూస్తారు. అవి ఈ విధంగా ఉన్నాయి. కొత్త బాట రోడ్ల నిర్మాణం, మోరుగా వనం వేశారు, అందమైన ప్రకృతికి మారుపేది. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటారు, పూల తోటలు వేశారు, పొంటి మాన్లు చిగురించాయి, చెరువును పూడిక తీసి అందంగా చేశారు, దానికి ఆయకట్టు కట్టడం వల్ల అందరికీ ఆదరువైంది, జారుడు బండలు వేశారు, మెచ్చుకొని తీరవలసినట్లుగా నిర్మాణం జరిగింది ఆ రోడ్డు. ఇదివరకు కాళ్ళకు బురద అంటుకునేది, స్వతంత్ర జీవనం సాగించాలి ప్రజలు, కొట్టాల గడ్డివాములన్నీ కుదురుగా మట్టసంగా ఉన్నాయి, ఎల్లమ్మ గుడిని బాగు చేయించారు, ఆ ఊరిని చూసి అక్క ఊపిరి పీల్చుకుంది, దొంగతనాలు దోపిడీలు పంచాయతీ శిక్షలు పోయాయి, పని మనుషులు కూడా ఇంట్లో మనుషులతో సమానంగా గౌరవం అందుకుంటున్నారు, మిత్తి పూజ పేరుతో ప్రజలు మూఢనమ్మకాలని సొమ్ము చేసుకున్న వారిని ప్రజలు ఊరొదిలి పోయేలా తరిమి కొట్టారు. ఈ విధంగా ఈ పాఠంలో అనేక మార్కులను రచయిత్రి తెలపడం జరిగింది. ఇవన్నీ పాయింట్స్ రాస్తే మనకి 7 మార్కులు వస్తాయి నాన్న. రైట్, 7 మార్క్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. రైట్, సో పల్లె సౌందర్యాన్ని వరుస్తూ 10 పంక్తుల వచన కవిత రాయండి. సో ఇది కూడా మనకి పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ 10 పంక్తుల వచన కవిత రాయండి అని అడగడం జరిగింది. సో పల్లె తాకనంటూ వచన కవిత కృష్ణప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది. కోడి కూతతోనే కళ్ళు తెరిచి పల్లె ఒళ్ళు విరుచుకుంది, చల్లగాలుల్లోనే స్నానమాడి చక్కగా కూర్చుంది, చూడచక్కగా తానుంది, చిట్టి గువ్వలన్నీ గూటిని వీడి గంతులు వేయగా ఏటిలో చేపలే గువ్వల సాటిగా ఎగరగా చూడంగా చిన్నారి పాదాలు సందులలోన పరుగులు తీయగా ఆ చెప్పుడు వింటూ బంతులు చేమంతులుగా మల్లెలు మందారాలు ముద్దుగా విచ్చుకుంటున్నాయి, మొద్దు నిద్ర వీడి కోడి కూతతోనే. పల్లె తనదంటూ వదిలెల్లనంటూ మొండికేసే చంద్రుడే కాదు, నాదంటూ నువ్వెళ్ళి పొమ్మంటూ రే సూర్యుడే తగవు తీర్చలేక మబ్బు చల్లంగా చేరి జల్లే కురిసింది, నే పల్లె తాకానంటూ ఆ సూర్యుడుకు చంద్రుడుకు ఆకాశాన చుక్కలకు కన్నెగరేసింది కోడి కూతతోనే అని చెప్పి ఈ 10 పంక్తులలో రాస్తే 7 మార్కులు వస్తాయి నాన్న. దిస్ ఈజ్ ఆల్సో 7 మార్క్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నగర గీతం నాన్న. కవి పేరు వలన అలిశెట్టి ప్రభాకర్ 12/1/1954 జన్మించిండు. 12/1/1993 చనిపోవడం జరిగింది. పుట్టిన తేదీనే చచ్చిపోయింది పాపం. ఓకేనా. జన్మస్థలం పూర్వపు కరీంనగర్ జిల్లా, నేటి జగిత్యాల జిల్లా నాన్న. తల్లిదండ్రులు వీరి తండ్రి అలిశెట్టి చినరాజం, తల్లి లక్ష్మి. వ్యాసంగం మొదట ఆర్టిస్ట్గా ఎదిగాడు. ప్రారంభంలో పత్రికలకు, పండుగలు, ప్రకృతి, సినీ నటులు బొమ్మలు వేసేవాడు. తర్వాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. 1970లో ఆంధ్ర సచిత్ర వారసత్వ పత్రికలతో వచ్చిన పరిష్కారం అచ్చైన మొదటి కవిత జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ 1976లో, కరీంనగర్లో స్టూడియో శిల్పి 1979, హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ 1983 ఏర్పాటు చేసుకుని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదగడం జరిగింది. ఓకేనా. మొదటి కవిత పరిష్కారం. అన్నవీరి కవిత మొదటగా ఆంధ్ర సచిత్ర వార్తాపత్రికలో వచ్చైంది. రచనలు ఎర్రపావురాలు 1978, మొదటి కవితా సంకలనం మంటల జెండాలు చురకలు 1979, రక్తరేఖ 1985, ఎన్నికల ఎండమావి 1989, సంక్షోభ గీతం 1990, సిటీ లైఫ్ 1992 నానా. అచ్చైన కవితా సంకలనాలు ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందడం జరిగింది. సో శైలి ఏంటంటే కవిత్వాన్ని ఆయుధంగా మలుచుకొని పాఠకుల్లో ప్రగతిని, ఆలోచనల దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పేరు పొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. ఓకేనా. దీని నుండి క్వశ్చన్లు. నగర జీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు అనే కవిత పంక్తుల్లో వాస్తవాన్ని వివరించండి. సో దిస్ ఈస్ 3 మార్క్ క్వశ్చన్. నగర వాసులకు తీరిక ఉండదు. నగరంలో ఉద్యోగాలు చేసేవారు ఉదయమే బయలుదేరి దూరంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ వెళ్ళాలి. ట్రాఫిక్ ఆమ్లు ఉంటాయి కాబట్టి ఆఫీసు వేళకు చాలా ముందుగానే వారు బయలుదేరి తిరిగి వచ్చేటప్పటికి పొద్దుపోతుంది. అలాగే కూలి పనులు చేసి జీవించే వారికి కూడా వారికి పని దొరికే ప్రాంతానికి రావడానికి పోవడానికి ఎంతో సమయం పడుతుంది. అందుచేత వారికి కూడా తీరిక దక్కదు. ఎంత కష్టపడినా నగరజీవి చిరు సంపాదనతోనే వారి కోరికలు తీరవు. తిండికి బట్టకు
ప్రయాణాలకు వారి ఖర్చు అయిపోతుంది, అందువల్ల నగరవాసులు తీరిక దక్కదు, కోరిక చిక్కదని కవి నిజం చెప్పడం జరిగిందంటే నగరవాసులకు తీరిక ఉండదు, ఉద్యోగాలు చేసే ఉదయాన్నే వెళ్ళిపోతారు, ఎందుకంటే వారి వారి యొక్క ఆఫీసులో వెళ్ళడానికి ట్రాఫిక్లను దాటుకొని వెళ్ళాలి కాబట్టి సో ఆఫీస్కి చాలా ముందు బయలుదేరడం జరుగుతుంది. అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వారికి కూడా పని దొరికే ప్రాంతానికి రావడానికి పోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కాబట్టి వారికి కూడా తీరిక దక్కదు. ఎంత కష్టపడినా పట్టణంలో సిటీలో బ్రతికే జీవి ఎవరైతే ఉన్నారో చిరు సంపాదన తక్కువ సంపాదనతో వారి కోరికలు తీరవు, అందుకే తిండికి బట్టకు వారికి ఖర్చు అయిపోతుంది, అందువల్ల నగరవాసులకు తీరిక దక్కదు, కోరిక తీరదు అని చెప్పి చిక్కదు అని కవి చెప్పడం జరిగింది. నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో చెప్పండి. నేడు నగర జీవితం ఎలా ఉందో తెలపండి. నగర జీవన పాఠ్యాంశం ఆధారంగా నగరం ఎంత సంక్లిష్టంగా మారిందో వివరించండి అనేది ఈ 3 క్వశ్చన్లలో ఏదొచ్చినా ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుందనా. ప్రజలు వలసపోవటం, బ్రతుకు తెరువు కోసం ఉపాధి కోసం ఎక్కువ మంది పల్లె ప్రజలు నగరకు వలసపోవడం అంటే సో బ్రతుకు తెరువు కోసం ఉపాధి కోసం చాలామంది పల్లె ప్రజలు ఏం చేస్తున్నారు, నగరాలకు వెళ్ళడం, పట్టణాలకి అంటే సిటీకి వెళ్తూ ఉన్నారు. జనాభా పెరుగుదల, విద్యా ఉద్యోగ అవకాశాలు వైద్య సదుపాయాలు నగరంలో ఎక్కువ ఉంటాయని ప్రజలు నగరాలకు వెళ్ళడంతో విపరీతంగా జనాభా పెరుగుతున్నారు. ఓకేనా. సో విద్య ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా పట్టణాల్లో ఎక్కువ ఉంటాయని జనాలు ఎక్కడికి వెళ్ళడం జరుగుతుంది. రద్దీ పెరగడం, ప్రమాదాలు జరగడం, ఎప్పుడూ రోడ్లు రద్దీగా ఉండడంతో ప్రతిరోజు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నీటి సమస్య చెరువుల భూమి ఆక్రమణలకు గురి అయి భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటికి వాడుక నీటికి కొరత ఏర్పడడం, ఉన్న చెరువులు బావులు అవసరాలకు చాలకపోవటము, కాలుష్యం పెరగడం, వాహనాలు కర్మాగారాల్లో ఇంధనం ఎక్కువగా వాడటం, మురుగునీటి సౌకర్యాలు లేకపోవడంతో జల కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం పెరుగుతూ ఉంది. ధరల పెరుగుదల, జనాభా పెరగడంతో వస్తువుల గిరాకీ పెరిగి ధరలు విపరీతంగా పెరగడం, విదేశీ సంస్కృతి పెరుగుతూ ఉంది. రైట్. విదేశీ సంస్కృతి ప్రభావం, భిన్న సంస్కృతులకు ఒక చోట ఉండడంతో ప్రజలు విదేశీ వ్యామోహానికి గురి కావటం, సగటు మనిషి పడే పాటలు ఏంటంటే ఇరుకు ఇళ్లలో అధిక ధరలతో రణగుణ ధ్వనులతో నీటి వసతులు లేక నిరంతరం జీవన పోరాటం చేస్తూ పద్మవ్యూహం లాంటి నగరంలో సగటు మనిషి ఎన్నో అగచాట్లు పడుతున్నాడు. క్లిష్ట సమస్యలు మానసిక సంఘర్షణతో ఎదుర్కోవడంతో నేడు నగర జీవితం నరకప్రాయంగా మారుతుంది అని చెప్పి కవి చెప్పడం జరిగింది. సో నాన్న ఉపవాచకంలో డైరెక్ట్ క్వశ్చన్స్ చెప్తానన్న, ఈ క్వశ్చన్స్ మాత్రమే చూడండి, ఆన్సర్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను ఇప్పుడు. ఓకేనా. రామలక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ చేసిన తీరును తెలపండి. దీని ఆన్సర్ ఇక్కడ ఇచ్చాను. శ్రీరాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని సంరక్షించిన విధానాన్ని వివరించిందన్న, ఇది 7 మార్కులలో వస్తుందని క్వశ్చన్ నేర్చుకోండి. ఓకేనా. ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీరాముడు వనవాసానికి ఎలా వెళ్ళాడు, సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల పరిస్థితులను విశ్లేషించండి. అధికార పీఠం ఎక్కాల్సిన రాముడు అరణ్యానికి వెళ్ళడానికి గల దారి తీసిన పరిస్థితులు ఏమిటి. 3 క్వశ్చన్లు ఎట్లా వచ్చినా కూడా సేమ్ ఆన్సర్ రాయండి, 7 మార్క్స్. ఓకేనా. సో సేమ్ ఆన్సర్ నాన్న 7 మార్క్స్కి. నెక్స్ట్ రామాయణం ఆధారంగా కైకేయి పాత్ర స్వభావాన్ని వివరించండి. ఇది కూడా 7 మార్కుల ప్రశ్ననే, ఇది కూడా నేర్చుకున్నానా. ఓకేనా. సో ఇది కూడా నేర్చుకోండి. ఈ 3 క్వశ్చన్లలో ఏదో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇది కాకుండా మీరు నేర్చుకోవాల్సింది ప్రతి పాఠం వెనకాల పాఠం నందు నేర్చుకోవాల్సింది ఏంటంటే పదజాలం నాన్న. పదజాలం నేర్చుకోండి. ఈ పదజాలం నుండి మనకి 20 మార్కులు పార్ట్ బి రూపంలో వస్తాయి నాన్న, పార్ట్ బి రూపంలో వస్తాయి. సో మీరు చేయాల్సిందల్లా ప్రతి పాఠం నందు పదజాలం నేర్చుకున్నానా, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మర్చిపోకుండా నేర్చుకోండి. 20 మార్కులు మీ చేతులలో ఉన్నాయి. ప్రతి లెసన్ వెనకాల ఉన్నటువంటి పదజాలం నేర్చుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ బెట ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ ఆఫ్ 10th క్లాస్ ఆఫ్ SA1. ఓకేనా. SA1కి సంబంధించినటువంటి ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ దీంట్లోంచి తప్పకుండా వస్తాయనా, నేర్చుకోండి. సో డెఫినెట్లీ యూ విల్ బీ గెటింగ్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ సెషన్ అండ్ యూ విల్ బీ గెటింగ్ గుడ్ మార్క్స్ ఫ్రమ్ దిస్ సెషన్. So thank you for being with me till now. See you again with another interesting topic in the next session. Till that time, bye everyone and all the best for your examination. And don't forget to subscribe Vedantu Telangana 9 and 10 and click on the bell icon to get all the updates. Bye bye everyone and see you in the next session. Bye.